హాయ్ గైస్, నా పేరు మొహమ్మద్ అలీ. వెల్కమ్ బ్యాక్ టు సంచారి యూట్యూబ్ ఛానల్. మంచు చూడండి ఎట్ట పడిందో. ఇదైతే మన బైక్ కాదు గాయస్, ఇదైతే మా ఫ్రెండ్ గాడి బైకు. మొన్నే రిపేర్ చేయించాం. మొత్తం ఇది గూడూరు షోరూంలో పెట్టి రిపేర్ చేయించాం అనమాట. ఇది వచ్చి క్లాసిక్ 500. బండ్లన్నీ ఫుల్ అడ్డుగా ఉన్నాయి. కాస్త బండి ఆపుకొని ఫస్ట్ ఆ బండిని కాస్త ముందర జరుపుకున్నాం, ఆ గ్లామర్ బైక్ని. సైడ్ లాగేస్తున్నారు. పడిపోతుంది. ఓకే. అక్కడ తిప్పుకొని దానికి గంట పట్టుతుంది. బండి కింద పడిపోతా ఉంది. ఫస్ట్ ఆ బండిని కరెక్ట్గా సెట్ చేసి చూద్దాం. కిందకు వాలిపోయింది. ఈరోజు అయితే మనం క్లాసిక్ 500 బైక్ని టెస్ట్ డ్రైవ్కి అయితే తీసుకుని వెళ్తా ఉన్నాము. ఇదైతే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి కొన్నాడు అనమాట. ఆ అబ్బాయి కొని మొత్తం మోడిఫికేషన్స్ మొత్తం చేయించుకున్నాడు. అంటే ఏం చేయలేదు, ఈ ముందరుంది కదా ఈ లైట్లు, ఈ అవన్నీ వేరే మోడల్ ఉంటే అవన్నీ మార్పిచ్చాము, మొత్తం చేపించాము. అద్దాలు అవన్నీ పెట్టించి మొత్తం చేపించాము. ఇప్పుడైతే మనం ఈ బైక్ని అయితే టెస్ట్ డ్రైవ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఏ వీడు ఈ టైంలో నైట్లో తీస్తున్నాడు వీడియో అనుకున్నారేమో.
నైట్ టైంలో అయితే రోడ్లు ఖాళీగా ఉంటాయి, మనం తిరిగేదానికి కానీ బాగుంటుంది. మనం ఒకవేళ టెస్ట్ డ్రైవ్ ఎంత స్పీడ్లో వెళ్తుంది బైక్, మొత్తం టెస్ట్ డ్రైవ్ అయితే చేసుకోగలుగుతాం. అందుకోసం అని చెప్పి నైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. అంతకుముందు చూపించా కదా తిరుపతి కాళహస్తి బైపాస్ రోడ్ అని, ఆ రోడ్ సైడే మనం వెళ్తుండేది. ఈ బైక్ అయితే మోడిఫికేషన్కి నేనే తీసుకెళ్ళా, గూడూరు షోరూమ్కి తీసుకెళ్ళి బండి సర్వీసింగ్ పెట్టేసి వస్తే, నేను వెళ్ళేటప్పటికి ఇప్పుడు దాకా ఏమీ మార్చలేదు. అసలు నేను చెప్పేసి వచ్చింది ఏది చేయలేదు షోరూమ్ వాళ్ళు అయితే. నాకైతే భలే డిసప్పాయింట్మెంట్ వచ్చింది ఫస్ట్ టైం రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ మీద. చాలా అంటే చాలా చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది నాకు. భలే కోపం వచ్చింది ఫస్ట్ టైం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళ మీద. ఇప్పుడు చెప్పాం కదా అన్ని మార్చండి, ఏమేమి పోయి ఉన్నాయి అన్ని మార్చండి అంటే మార్చాలి కదా, మార్చకుండా అట్టే వదిలేస్తారు. బ్రేకులు అవి చేసి, బ్రేకులు నేను చెప్పింది ఏంది, ఫస్ట్ ఒకటి ఇంజన్ ఆయిల్, సెకండ్ వచ్చి బ్రేకులు పట్టలేదు, అది థర్డ్ వచ్చి బండి లెఫ్ట్ సైడ్ చెప్తే ఆగిపోతా ఉంది, మా ముందర వచ్చి ఆ లైట్ మార్చండి అని చెప్పేసి వస్తే ఏమి చేయకుండా వాళ్ళు అట్టే పెట్టేశారు బండిని. చిన్న చిన్న మోడిఫికేషన్స్ వరకు చేసేసి బండిని అట్టే పెట్టేసి వదిలేశారు వాళ్ళు. చిన్న చిన్న మోడిఫికేషన్స్ అంతే, ఏం చేయలేదు. ఇంజన్ అదే చెప్పా కదా, ఆ బండి లెఫ్ట్ సైడ్ తిప్పితే ఆగిపోతుంది, అది చేశారు. చైన్ మార్చారు, ఇంజన్ ఆయిల్ మార్చారు, అంతే. మిగతా ఏమి మార్చలేదు. ఆ హెడ్ లైట్ కానీ మార్చలేదు ఫస్ట్ టైం అయితే. దీన్ని ఫస్ట్ నా నేను షోరూమ్కి తీసుకుని వెళ్ళి చెప్పినట్టు వాటిలో ఒక 3-4 చేశారు అంతే. మిగతా ఏమి చేయలేదు షోరూమ్ వాళ్ళు. నేను 8 చెప్తే 3 చేశారు, 3-4 చేశారు అంతే. ఏమి చేయలేదు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు అయితే. భలే కోపం వచ్చింది ఫస్ట్ టైం నాకు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ మీద. చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి రోడ్లు అంత ఖాళీగా ఉంటాయి, నైట్ టైమ్స్లోనే రోడ్డు ఫుల్ ఖాళీగా ఉంటుంది. ఈ చెల్లో బైక్ రైడింగ్ చేస్తూ ఉంటే భలే ఉంది. నాకు రాయల్ ఎన్ఫీల్డ్లో నచ్చేది అదే, నువ్వెంత స్పీడ్గా అయినా పో, బండికి బ్రేక్ వేయగానే కంట్రోల్ అయిపోద్ది బైక్. అదే నాకు భలే నచ్చుతుంది రాయల్ ఎన్ఫీల్డ్లో. ఇప్పుడు చూడండి అదే ఆగిపోయింది చూడండి, ఎక్కువ టైం కానీ తీసుకోలేదు. అదే యమహా ఎఫ్జెడ్, యమహా అలాంటివి అయితే ఇక్కడ వేస్తే ఇంకా ముందరికి వెళ్ళి చాలా అంత దూరం వెళ్ళి ఆగుతాయి బండ్లు. లాస్ట్ టైం అట్టే నాకు వెళ్తా ఉంటే తిరుపతికి వెళ్ళేసి రిటర్న్ అవుతా ఉన్నాం కాళహస్త్రి కాడ కరెక్ట్గా ఆటోడు టర్నింగ్లో అట్టు ఇచ్చేసాడు, అడ్డొచ్చేసాడు అనమాట ఆటోడు. అప్పుడు సడన్గా బ్రేక్ వేసేటప్పటికి బండి నేరుగా వెళ్ళి గుద్దేసుకుంది ఆటోని. సిగ్నల్ కానీ ఎలా, అసలు నేరుగా వచ్చేసి దూట్ చేశాడు, అంతే అయిపోయింది అంతే. మళ్ళీ అది బాగా ఇదే డ్యామేజ్ అయిపోయింది నాకు. అందుకే యమహా మోడల్స్ అన్ని నచ్చో బండ్లు తీసుకుంటే బాగుంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ అంతే. ఇప్పుడు బైక్స్ గురించి అని చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్ ఒక అతను బైక్స్ గురించి అడిగారు అనమాట. మేమైతే ప్రతిసారి అడిగి వస్తాం టీ తాగేదానికి. ఈసారి నేను ఒక్కనే వచ్చా, అంటే నైట్ కదా ఎవరు రారు ఈ టైంలో మా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోన్ చేసి రమ్మంటే చిన్నగా రిటర్న్ అన్నాను. వాళ్ళకి కానీ తెలీదు బండి వేసుకుని వచ్చింది మా ఫ్రెండ్ గాడికి కానీ. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో పెడితే తెలుస్తుంది వాడికి.
అదే బ్రో, నన్ను అడిగి నన్ను అడిగితే గొరిల్లా 450 తీసుకోండి, బెస్ట్ ఆప్షన్ మీకు. ఒక్క నిమిషం ఆగండి, ఆ స్క్రీన్ షాట్ ఏమో ఉండాలి నా దగ్గర, చూపిస్తాను. సరే చూపిస్తా, ఒక్క నిమిషం. ఇదిగోండి ఇదే. మై డియర్ బ్రో, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ విచ్ బైక్ టు బై ఫర్ ద సిటీ అండ్ లాంగ్ టూరింగ్స్? గొరిల్లా 450, బుల్లెట్ 350, డ్యూక్ 200, డ్యూక్ 250, ఆర్సీ 200, వీస్ట్రోమ్, R15 V4, హంటర్ 350. నన్ను అడిగితే వీటిలో గొరిల్లా తీసుకోవచ్చు, డ్యూక్ తీసుకోవచ్చు, హంటర్ 350 తీసుకోవచ్చు. R15కి బ్రేకులు అప్పుడప్పుడు సడన్గా పనిచేయవు. వీస్ట్రోమ్ కానీ అంతే. ఆర్సీకి బ్రేకులు బాగానే ఉంటాయి కానీ కరెక్ట్గా తోలగలితేనే తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. డ్యూక్ కానీ అంతే. నన్ను అడిగితే గొరిల్లాకి వెళ్ళిపోండి బ్రో, మీరు గొరిల్లాకి వెళ్ళిపోండి, అయితే వెళ్ళిపోండి, బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. సరే, ఇక్కడ ఒక టీ తాగేసి అటా మళ్ళీ వెళ్తాం రైడ్కి. ఇప్పుడే అయితే కాఫీ అయితే తాగేసాను, ఇంకా బండి తీసుకొని వెళ్దాం. చాలామంది అనుకోవచ్చు ఈడేంది గొరిల్లాని తీసుకోమన్నారు, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీనే తీసుకోమన్నారు అని చెప్పి. ఇప్పుడు 2 లక్షలు 2,20,000 అట్ట పెట్టి డ్యూక్ తీస్తారు మీరు. కింద సపోజ్ కింద పడింది, ఇప్పుడు షోరూమ్ దగ్గరికి వెళ్తే పార్ట్స్ ఆ సెట్ మొత్తం మార్చాలని చెప్తాడనమాట. అంటే అట్ట ఇప్పుడు ఇటు సైడ్ పడిపోయింది, వాలిపోయింది, ఇక్కడ బెండ్ అయింది, ఈ సెట్ మార్చేయమంటాడు కంపెనీలో. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే అట్టయితే అట్ట కాదు, ఎందుకంటే ఇదంతా మెటల్ బాడీ కదా, ఇదంతా మెటల్ బాడీ అయిపోయా, అందుకోసం మనకు అంత కనిపించదు అనమాట. బండి తోలుతున్నా కానీ అంత కనిపించదు. ఇదైతే మనకు గూడూరు అన్న నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇక్కడ ఒక స్టాప్ ఉంది, గూడూరు కాడ కానీ ఉంది, కానీ అది ఓపెన్లో ఉందో లేదో తెలియదు. ఇక్కడైతే 24 గంటలు 24 అవర్స్ అదే ఓపెన్లో ఉంటుంది నాయుడుపేట దగ్గర. కే కన్వర్షన్స్ అని చెప్పి దాని పక్కనే ఉంటుంది, కే కప్స్ ఏరియా, అది అక్కడ బాగుంటుంది. సార్ ట్రై చేయండి, నేను చెప్పాను కదా ఒకసారి, మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అన్ని లక్షలు పెట్టి తీస్తున్నాం కదా బండి, తీసిన కాడ ఒకేసారి తీసుకోండి అంతే. బెస్ట్ బైక్స్ నన్ను అడిగితే రాయల్ ఎన్ఫీల్డ్ అయితే అన్ని మోడల్స్ బాగుంటాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు, ఎటు నుంచి రావాలి, హైవే దగ్గరికి రావాలంటే. మెయిన్గా అయితే అక్కడ చెన్నై నుంచి ఎక్కుతారు కదా, అక్కడైతే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతా ఉందన్నమాట. అది కానీ జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి. అటే కాకుండా వ్లాగ్ చేసి కానీ చాలా రోజులు అయింది, 19-20 days అయిపోతుంది. నైట్ 2 or 3 అవుతా ఉంది, ఈ టైంలో తిరగతా ఉన్నాను. బండి కాగితాలు కానీ నా కాడైతే లేవు. ఇప్పుడు కానీ పోలీసులు ఆపి కానీ కాగితాలు అయ్యి అడిగితే వాళ్ళే డేంజర్ అయిపోద్ది నాకు ఇప్పుడు. ముందరే పోలీస్ జీప్ పోతా ఉంది, కానీ ఇప్పుడు కానీ అడిగాడు అనుకో మనకాడ కాగితాలు లేవు, ఏమీ లేవు. ఈ బండివి లేవు, నా బండివి అయితే ఉన్నాయి, కానీ ఈ బండివి అయితే ఇంకా తీసుకోలేదు. అంటే అతను అదే సెకండ్ హ్యాండ్లో కదా తీసుకుంది, అతను ఇంకా ఇయ్యలేదు. అందుకోసం అతను ఇచ్చేస్తే మన పేరు మీద మార్చుకొని బండి అప్పుడేదో మన దగ్గర ఉంటుంది. అంటే నా పేరు మీద కాదు, మా ఫ్రెండ్ అనే దానికన్నా ఒక బ్రదర్ అనొచ్చు, బ్రదర్ టైప్ ఉంటాడు వాడు. అందుకోసం రేపు మా ఈ లోపలే చూపిస్తా, ఒకసారి చూపిస్తా అతన్ని.
అంతా చూసుకుని వెళ్ళాలి. ఈ రోడ్ ఆ రోడ్డునే సరే ఈ రోడ్డుని అట్టే వదిలేసారు, గతుకులు గతుకులు అయిపోయింది ఈ రోడ్డు. ఇదైతే అదే నాయుడుపేటలోకి వెళ్ళే రోడ్డు ఇదంతా, ఇక అంతా గతుకులు ఎక్కువ అయిపోతున్నాయి. మనకు నా మార్నింగ్ టైమ్స్లో అయితే బాగా కనబడుతుంది, ఇప్పుడంటే నైట్ కదా, 2 or 3 అవుతా ఉంది అందుకోసం. టుడే ఈజ్ ద మోస్ట్ అన్ఫర్గెట్టబుల్ డే ఇన్ మై లైఫ్. ఇక్కడే పోలీసులు ఆగున్నారయ్యా. ఇప్పుడు కానీ బండి వేసుకొని దొరికాను అనుకో, కాగితాలు అవి అన్నీ ఆడతారు, ఎందుకు వచ్చిన తలకి. ఆడ కాగితాలు ఉంటే భయపడవలేదు. మనం వర్చువల్ ఆర్సీ కానీ లేదు మన దగ్గర. అంటే పాత ఆర్సీ ఇస్తే ఇంజన్ చేసి నంబర్ అవి కొట్టుకొని మన ఫోన్లో వర్చువల్ ఆర్సీ చేసి పెట్టేసుకుంటాము. అతను ఇంకా లేదు, రేపు ఇస్తానని చెప్పాడంట. దీనికి మెయిన్గా సైలెన్సర్ కానీ మార్చాలి. అంతా బస్ స్టాండ్ ఏరియా, ఆడిపేట బస్ స్టాండ్ ఏరియా. నెక్స్ట్ అయితే మనం ఇంకో నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో, లేకపోతే ఈ మంత్ ఎండింగ్ లోపల మనం లదాఖ్ అయితే బయలుదేరేస్తాం. ఎవరో కాటన్ కట్టేస్తున్నారే, ఎవరో చనిపోయినట్టున్నారు. సర్లే మనం ఆ రూటే వెళ్దాం, ఒకళ్ళ రూటే. తొందరలో అయితే మీరు అందరూ నా లదాఖ్ వీడియోస్ అయితే చూడబోతున్నారు అనమాట. ఫుల్ చలి వస్తుంది, చిన్న గేట్లు చలి అయితే. గ్లౌజ్ వేస్తున్నా కానీ చలి బీభత్సంగా ఉంది, చిన్నగా వణికిపోతుంది బాడీ. మనకాడ మెయిన్గా ప్రాపర్ రైడింగ్ జాకెట్ లేదు, దానికోసం కానీ వెళ్ళాలి ఒకసారి. ఒకరోజు చెన్నైకి వెళ్ళి చూసుకొని మన బడ్జెట్లో కొనుక్కోవాలన్నమాట రైడింగ్ జాకెట్. ఆ వీడియోస్ కానీ వస్తాయి. లదాఖ్ వెళ్ళక ముందే అంత చేసుకుని తర్వాత లదాఖ్ బయలుదేరేస్తాను అనమాట. లదాఖ్ బయలుదేరేసి ఇంకా అన్నీ అంతే, లదాఖ్ వీడియోస్ ఇంకా ట్రావెలింగ్ వీడియోసే, ఇంకా నో మోర్ గర్ల్స్. ఫోన్ ఓపెన్ చేసి రీల్స్ చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తూ ఉంటాయి, అన్నీ అయ్యే బ్రేకప్ వస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఎట్ట తెలిసిపోతుందో ఏమో తెలియదు కానీ ఇన్స్టా వాళ్ళకి అన్నీ అయ్యే వస్తూ ఉన్నాయి. అందుకోసం అని చెప్పి ఫోన్ ఆపేసి అట్టా బయటకు వెళ్ళిపోదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయా. మా అమ్మ మా అక్క కొనుక్కుంటా ఉన్నారు, నేను లేచి నేరుగా వచ్చేసాను. వాళ్ళు చూడాలి నన్ను, ఎత్తుక్కొని రావుని ఉంటారు నాకు తెలిసి. జాగ్రత్తగా బండి పెట్టేసి ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోదాం. అదిగోండి, అది మన బండి. ఆడైతే పెట్టున్నా మన బండిని. తొందరలోనే మీరు అందరూ అయితే మన లదాఖ్ వీడియోస్ అయితే చూడగలరు. అంతే గాయ్స్, ఈ రోజుతో ఈ వీడియో అయిపోతుంది. ఇంకా మరిన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సంచార్ యూట్యూబ్ ఛానల్.